ఎవరు 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 ఎవరున్నారక్కడ? ఈ వాటర్ పైప్ వల్ల నా పని పూర్తవుతుంది కదా? ఖచ్చితంగా అవుతుంది. సరిత సరిత కిచెన్ లో రక్తం ఉంది. అక్కడ నీళ్ళ పైపులో రక్తం వస్తుంది. అమ్మగారు, ఇక్కడ ఎలాంటి రక్తమూ లేదు. ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి చూసి వస్తాను కదా. లేదు, నేను నీకు చెప్పాను కదా ఇంట్లో దెయ్యం ఉంది. నేను ఆయనకి చెప్పాను ఈ పాత ఇల్లు తీసుకోవద్దని. నా వల్ల కావటం లేదు. నేను ఇంట్లో ఉండను. అమ్మగారు అమ్మగారు మీరు ఇక్కడ కూర్చోండి, నేను అయ్యగారికి ఫోన్ చేస్తాను. ఆగండి అమ్మగారు, అమ్మగారు ఆగండి. ఏం లేదు అమ్మగారు, అక్కడ ఏమీ లేదు. నేను వెళ్ళి చూసి వస్తాను అంటున్నాను కదా. ఇక్కడే కూర్చోండి, నేను అయ్యగారికి ఫోన్ చేస్తాను. భయం వేస్తుంది. అదేంటంటే నేనెప్పుడు వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు శాంతి పూజలు చేపిస్తాము. ఎందుకంటే మా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఉంటాం. సార్ చూడండి, దీంతో మీరు పోలీసు పనికిరారని చెప్తున్నారు. మా టీం మీద నమ్మకం ఉంచండి, ఏం కాదు మీకు. ఈ టీంకి జాయిన్ అవడం నాకు చాలా సంతోషం సార్. ఈ పూజ అదంతా దుష్టశక్తులు రాకుండా ఉండటానికే సార్. అందరూ పని చూసుకోండి. సార్, ప్రసాదం చాలా బాగుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా తీసుకురండి. సార్, అవస్థ ఎక్కడ? 10:30 అయింది. ఇష్టం వచ్చినట్టుగా లీవ్ తీసుకుంటున్నారా? సార్, అది వాళ్ళ... ఎక్కడున్నారా కనుక్కోండి. ఇదేంటి ఇంత డ్రైగా ఉంది? నేను దీన్ని తింటే చనిపోతాను. నెయ్యి మీకు ఇవ్వద్దని చెప్పారు. మీకుండే కొలెస్ట్రాల్ ప్రకారం దీన్ని కూడా ఇవ్వకూడదు. నాకు అంత వయసు అయిపోయిందా కొలెస్ట్రాల్ రావడానికి? ఇప్పుడు వీళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. ఆఫీస్కి ఎందుకు రాలేదు, ఇంట్లోనే ఉండు అలా అని తిడతారు. వాళ్ళది వినాలా, ఈవిడిది వినాలా? అమ్మగారు, లోపలికి రండి. లేదు, నేను లోపలికి అసలు రాను. సరిత ఇంట్లో దెయ్యం ఉంది. నేను అప్పుడే నీకు చెప్పాను కదా. ప్రశాంతంగా ఉండండి అమ్మా, నేను లోపలికి వెళ్ళి చూసొచ్చాను. చెప్పాను ఈ ఇల్లు కొనుక్కోవద్దు, ఈ ఇల్లు బాగాలేదు అని చెప్పాను. అది కాదు, నన్ను చంపాలనుకుంటున్నారు. నువ్వెందుకని అర్థం చేసుకోవడం లేదు. నేను లోపలికి రాను, నేను అసలు రాను. ఇంట్లోపల దెయ్యం ఉంది. అక్కడ రక్తం వచ్చిందని నీతో చెప్తున్నాను కదా. లోపల దెయ్యం ఉంది, నేను అసలు రాను. అనిత, ఏమైంది? మీరు నన్ను చంపాలనుకుంటున్నారు, అందుకని ఇంటికి తీసుకొచ్చారు. దెయ్యం లేదు. కూర్చో కూర్చో కూర్చో. తనకు మందులేసావా? లేదు. వెళ్ళి మందులు తీసుకోపో. ఏం లేదంతా నీ భ్రమ మాత్రమే. ఇల్లు కొనొద్దని నేను మీకు ముందే చెప్పాను కదా. నేను అప్పుడే చెప్పాను, మీరు విన్నారా? మందులు ఇవ్వు. అక్క, నేను రక్తం చూశాను. వేసుకో, మంచిలు తగ్గు. సరే నువ్వు పో. మీరు ఆమెను జాగ్రత్తగా చూసుకోండి. లోపలికి వెళ్దాం పద. సరే లోపలికి వెళ్దాం పద. కంగారు పడద్దు, నేనున్నాను కదా. చూడండి, నగర్ నిగమ్ నుండి వచ్చాం. నీళ్ళ కోసం కొత్త పైప్ లైన్ వేస్తున్నాం. మీ ఇంటి వెనకాల కొంచెం తవ్వాల్సి ఉంటుంది. అలా ఎలా వచ్చేస్తారు మీరు, నోటీస్ కూడా ఇవ్వకుండా? నోటీస్ పంపి 15 days అయింది. నేను అసలు ఆ నోటీస్ని మీరు పంపించారనుకున్నాను.
నువ్వు నన్ను అక్కడ గొయ్యి తీసి పాతేస్తావనుకున్నాను. నువ్వు నన్ను చంపాలనుకున్నావనుకున్నా. నీకు అసలు ఏమైందే? ఏదేదో మాట్లాడుతున్నావు. ఏదేదో మాట్లాడుతున్నానా? హా? నీ దగ్గర అసలు ఏముంది? ఉన్నదంతా నాది. నా దగ్గర నుంచి నువ్వు దోచేసుకోవాలనుకుంటున్నావు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఏమైంది నీకు? ఎందుకు డ్రామా చేస్తున్నావు? నేను డ్రామా చేస్తున్నానా? లేదు, నేను డ్రామా చేసేదాల్లా కనిపిస్తున్నానా వీళ్ళందరి ముందు, ఈ ప్రపంచం ముందు? అమ్మ తల్లి గమ్మునుండు. నీ డ్రామా వినడానికి నా దగ్గర అసలు ఓపిక కూడా లేదు. దయచేసి ఆపే ప్లీజ్. పదండి వీళ్ళని చూస్తుంటే పని జరగదు. ఊరికే టైం వేస్ట్ అవుతుంది. మాట్లాడుతున్నావు నువ్వు? నాకు కావాల్సింది ఇంతే. నేను ఇక్కడ అస్సలు ఉండకూడదు. మరైతే ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఇంకేదైనా ఇల్లుందా నీకు తెలిసి? ఎక్కడికి వెళ్ళినా సరే నీకు దెయ్యం కనబడుతుంది కదా. నాకు అసలు ఇక్కడ పిచ్చి పడుతుంది. నేను పిచ్చిదాన్ని అయిపోతాను. అరే ఏంటిది? నాకేమనిపిస్తుందంటే వీళ్ళే ఎవరినో చంపేసి పూడ్చిపెట్టారు అనుకుంటున్నాను. పోలీసుల నుంచి తప్పించుకోవాలని ఇంత డ్రామా చేసినట్టున్నారు. నోటీస్ ఎప్పుడు పంపారు? సార్ 15 days ముందు మొదటి నోటీస్ పంపాం. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత భార్యాభర్తలు గొడవ పడ్డారు సార్. చూడండి, ఇది క్రైమ్ సీన్. చూడండి, ఇప్పుడు మీరు వెళ్ళండి. కావాలనుకుంటే మిమ్మల్ని పిలుస్తాం. సార్ అక్కడ పూల కుండీలు ఉండేవి సార్. డెకరేషన్ కోసం అలా పెట్టారేమో అనుకున్నాం. అసలు ఆశ్చర్యం ఏమంటే ఎవరైనా ఇంటి వెనకతలా ఇలా శవాల్ని పాతి పెడతారా? సరిత, మీకు దీని గురించి తెలుసా? నాకేమీ తెలీదు మేడం. మా అమ్మగారికి దెయ్యాలు కనిపించేవి. మ్యామ్, నేను పని మీద ఎక్కువ బయటే ఉంటాను మేడం. అది నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు మేడం. అయితే ఇదంతా నువ్వు నేనే చేశానని చెప్తున్నావా? నువ్వే చంపి పాతి పెట్టేసి ఏమీ తెలియనట్టు పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు నా మీద నువ్వు అన్ని చెప్తున్నావా? ఆల్రెడీ నన్ను పిచ్చిదాన్ని చేసేసో, నన్ను పూర్తిగా పిచ్చిదాన్ని చేయాలనుకుంటున్నావా? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? మేం మీ గొడవ వినడానికి రాలేదు. ఇద్దరు నోరు మూసుకొని ఉండండి. అవస్థే, వీళ్ళే చేసుంటారనుకుంటున్నా. 3 శవాలున్నాయి, ఏమీ తెలియదంటున్నారు. కానీ సార్, ఒక విషయం, అనితని చూస్తుంటే ఇదంతా చేసుండదని అనిపిస్తుంది. సార్, ఇందులో ఒక లేడీ, 2 జెంట్స్ ఉన్నారు. మీరు దీన్ని కలెక్ట్ చేసుకోండి. నాకు రేపు రిపోర్ట్ కావాలి త్వరగా. అలాగే సార్. చూడండి, వీళ్ళిద్దరిని స్టేషన్కి తీసుకెళ్ళండి. అక్కడ ఓకే చూద్దాం. సార్. ఈ హాకీ స్టిక్ ఎవరు పెట్టారు ఇక్కడ? మీకు అసలు అర్థం కాదా? ఇది ఇలాంటి వ్యక్తికి కాదు. తను రౌడీలాగా కనబడుతున్నాడా? తీసుకోండి. చూడండి చేతన్ గారు, నిజమైతే మేము బయటికి తీసుకొస్తాం. ఒకవేళ డిఫెన్స్ మీద మీరు ఏదైనా చెప్పాలని అనుకుంటే ఇదే సరైన టైం. సార్, ఈ కేసులో మీరు నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారో నాకు అసలు అర్థం అవ్వట్లేదు సార్. సార్, నా పిల్ల అనిత, తను ఏదేదో చెప్తూ ఉంటుంది. తన ఇంట్లో ఏవేవో వింత వింత పూజలు చేస్తుంది. మేమేదో తప్పు చేస్తున్నామని దానివల్ల అందరికీ అనుమానం వస్తుంది. నేను ఆ ఇంటికి మొదటిసారి వెళ్ళినప్పుడు ఆ స్ట్రక్చర్ని చూసినప్పుడు నాకు ఒకలాగా అనిపించింది. అసలు స్ట్రక్చర్ని ఎందుకు ఇంట్లో చేపిస్తారు? నేను ఆయనకి ముందే చెప్పాను, కానీ ఆయన నా మాట అసలు పట్టించుకోలేదు. ఆ ఇంటితో అతనికి అంత పని ఉందో నాకు అర్థం కాలేదు. సరేనా? చూసావా, ఇదే వెనక గార్డెన్. ఏంటి ఇది? చూడ్డానికి సమాధిలా ఉందేంటి? అరే ఇదా, అది యాక్చువల్లీ ఊరికే తొట్టి పెట్టడానికి చేశారు. చూడక్కడ తొట్టి ఎంత అందంగా ఉందో కదా. చేతన్, నాకేదో మంచిగా అనిపించటం లేదు. అదేం లేదు. సరేరా, అటు వెళ్ళి చూద్దాం. పద, నేను చూపిస్తా కదా. పద. అంటే మీరు షిఫ్ట్ అవ్వడానికి ముందే ఆ సమాధి అక్కడే ఉందా? లేదు సార్, అది ముందు నుంచి ఉంది సార్. అలాగే. అయితే ఈ ఇంటిని ఎవరి దగ్గర కొన్నారు? మోస్ట్లీ వాళ్లే దీన్ని చేసి ఉండొచ్చు. ఆ ఇల్లు రియల్ ఎస్టేట్ ఏజెంట్ దగ్గర నుంచి కొన్నాను సార్. 2019లో కాన్పూర్ నుండి లక్నో షిఫ్ట్ అయినప్పుడు. ఏజెంట్ పేరు? సంజయ్ యాదవ్. తన అడ్రస్ ఉంది నా దగ్గర.
అంటే సార్ నేను ఫస్ట్ టైం వచ్చాను లక్నోకి. ఓ ఫస్ట్ టైం వచ్చావా? అవును, ఎప్పుడొచ్చావు? డిసెంబర్ 2019. 2019. అవును సార్. మీ అమ్మా నాన్నలు చెప్పింది ఏంటంటే మీరు 2012లో లక్నోకి వచ్చారు, కానీ వచ్చిన పని అయితే మీకు అవ్వలేదు. అయితే అబద్ధం ఎవరు చెప్తున్నారు, మీరా మీ అమ్మా నాన్న? అంటే సార్ 8 ఏళ్ల క్రితం లక్నోకి వచ్చారు, మళ్ళా 2019లో లక్నోకి వచ్చారు. మీరు ముందొచ్చినప్పుడు కూడా అదే ఇంట్లో ఉన్నారేమో. మీరు మా డౌట్స్ని పెంచుతున్నారు చేతన్. మీరు వాళ్ళని గమనిస్తుండండి. ఇక్కడ ఏదో ఒక విషయం ఉంది. ఒక్క నిమిషం. ఆ ఏజెంట్ సంజయ్ యాదవ్, సార్. వాడి గురించి కనుక్కోండి. ఓకే సార్. సుమన్ నివాస్కి అసలైన ఓనర్ ఎవరో మనం తెలుసుకోవాలి. ఇంకా ఈ చేతన్ 2012లో లక్నోకి వచ్చినప్పుడు ఎక్కడ స్టే అయ్యాడు, ఏం బిజినెస్ చేశాడు, ఏం పని చేశాడు, అతని పార్ట్నర్స్ ఎవరు అన్నీ తెలుసుకో. ఓకే సార్. అవస్తే ఎక్కడా? మీ ఇల్లు, హస్బెండ్ గురించి ఆలోచిస్తూ నిలబడ్డావా? దాని గురించి కాదు, ఈ కేస్ గురించి ఆలోచిస్తున్నాను సార్. సార్ నాకేమనిపిస్తుందంటే మనం ఈ ఇన్వెస్టిగేషన్ తో పాటు ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలనిపిస్తుంది. ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ కాస్త డీటెయిల్గా చెప్తారా? సార్ నాకేమనిపిస్తుందంటే అంత పెద్ద గొయ్యలో 3 శవాలున్నాయి. ఏదో మేస్త్రితో చేపిచ్చుంటారు, స్వయంగా చేసుండరు. ఒకవేళ అతనే మేస్త్రి అయితే విషయం మారుతుంది. ఒకరోజు మా దగ్గర కూడా చాలా డబ్బులుంటాయి. మనం అప్పుడు దూరంగా వెళ్ళిపోయి బాగా బతకొచ్చు కదా. ఒక మంచి పని దొరికింది. అదొక పెద్ద బంగళా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నా డ్రీమ్స్ అని నేను పూర్తి చేసుకోవచ్చు. అమ్మా, నేను కిందకొస్తున్నాను. ఇలా చూడండి, మన ఫ్యామిలీలో విదేశాలకు వెళ్తానని రాసింది కదా. చూడండి, మనం నిజంగా వెళ్తున్నాం. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎలాగ ఉద్దేశాలకు వెళ్తావు? మీకు ఒకవేళ ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పండి. కానీ నేను రేపు ఢిల్లీకి వెళ్తున్నా, అక్కడి నుంచి యూఎస్ఏకి. మా నా మాట వినమ్మా. అరే నైట్ అయితే ఏంటి, నువ్వే చెప్పు. పేమెంట్ మొత్తం క్యాష్గా ఇస్తాను. ఒక్కసారి ఈ ప్రాపర్టీ చేతికొచ్చిందనుకో, మనకిష్టం వచ్చిన రేటుకి దీన్ని అమ్ముకోవచ్చు. డీలు రేపే అయిపోవాలి, సరేనా? యాదవ్ గారు. సార్ మీరేంటి ఇక్కడ? ఇంత రాత్రి వేళప్పుడు ఏదైనా ప్రాపర్టీ చూడాలా? నిన్ను చూడ్డానికే. సార్ నేను పని మొత్తం లీగల్గానే చేస్తాను సార్. మేం కూడా అన్నెసెసరీగా ఎవరిని అప్రోచ్ చేయము. అదేంటంటే ప్రాపర్టీ అమ్మే డీల్ చేశారు కదా, కథ గురించి మాకు మొత్తం అంతా తెలుసు. ఈ లీగల్ ఇల్లీగల్ ఈ విషయం తర్వాత చూసుకుందాం. ముందు చెప్పు. సార్ మీకు నా గురించి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకుంటాను. సుమన్ నివాస్ని ఎవరి దగ్గర కొన్నావు? నీకు గుర్తులేదా? నేను నీకు గుర్తు చేస్తానులే. ఆ పుష్ప పార్క్ ఉంది కదా, అవును అవును. అక్కడ లాస్ట్లో ఉన్న బిల్డింగే సుమన్ నివాస్. మీరు దాన్ని చేతన్ కపూర్ అనే వ్యక్తికి అమ్మారు, గుర్తుందా? చేతన్ కపూర్, గుర్తొచ్చింది సార్, గుర్తొచ్చింది. అయితే ఆ బిల్డింగ్ వెనకాల ఒక సిమెంట్తో కట్టిన సమాధి లాంటిది మీరు చూసారా? లేదు సార్, అది 2013లో ఈ ప్రాపర్టీ వచ్చింది. మంచిగా అనిపిస్తే కొనుక్కున్నాను సార్. నేను వెనక అంతగా అబ్జర్వ్ చేయలేదు. ఆ సిమెంట్లో చేసిన దాన్ని నువ్వు చూడలేదా? దాని లోపల మాకు 3 శవాలు దొరికాయి. 2013లో ఆ ఇంటిని ఎవరి దగ్గర కొన్నావు? ఆ ఇంట్లో ఎవరుండేవారు? మాకు మొత్తం చెప్పాలి, తప్పించుకోలేవు. నీ ఫోన్లో ఉన్న ఫైల్స్ అన్నీ నేను మెయిల్ చేసుకున్నాను. నీ పాత ఫైల్స్ అన్నీ స్టేషన్లో ఉన్నాయి, ఓపెన్ చేసిస్తాను. అందుకే ఆలోచించుకో. సార్ నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? అసలు అబద్ధం అనేదే చెప్పను సార్ నేను. అతని పేరేంటంటే ప్రకాష్ మిశ్రాని సార్. తను ప్రాపర్టీ అమ్మాలని చాలా తొందరపడ్డాడు. అర్జెంటుగా డబ్బులు కావాలి, లక్నో నుండి బయటికి వెళ్తున్నాను అని చెప్పాడు సార్. చూడ్డానికి ఎలా ఉన్నాడు? లేదు సార్, స్లిమ్గా ఉన్నాడు, యంగ్గా కూడా ఉన్నాడు, ఇంకా హిప్పీలా కనిపించాడు. మిశ్రా గారు. చెప్పండి సంజయ్ గారు. ఈ ప్రాపర్టీ నాకు బాగా నచ్చింది.
7 lakhs అయితే తీసుకుంటాను. అసలు వెరిఫికేషన్ చేయకుండానే ఎవరి దగ్గరైనా ప్రాపర్టీ తీసుకుంటావా? ఎవరికైనా డబ్బులు ఇచ్చేస్తావు. బిజినెస్ కోసమే సార్. ఇంకా మంచి ప్రాపర్టీ అని కొనుక్కున్నాను. ఆ ప్రకాష్ మిశ్రాది పూర్తి డీటెయిల్స్ నాకు కావాలి. నేను మీకు పంపిస్తాను సార్, పంపిస్తాను. వీడిని చూస్తూ ఉండడానికి ఎవరినైనా హైర్ చేయండి. సార్, వీడి మీద డౌట్ ఉంది. తర్వాత ఎవరినైనా రిజిస్టర్ ఆఫీస్కి పంపించండి. ఆ బిల్డింగ్ని ఎవరు ఎప్పుడు కొనుక్కున్నారో డీటెయిల్స్ పంపించమని చెప్పండి. నేను చెప్పాను కదా, ఇరుక్కుపోతామని చెప్పానా? సుమన్ నివాసుల వెనకాల పోలీసులు తిరుగుతున్నారు. నా బిజినెస్కి ఏమైనా ప్రాబ్లం వచ్చిందో నేను నిన్ను వదిలిపెట్టను. నేను చెప్పిన దాని గురించి కనుక్కున్నారా? అవును మేడం, నేను ఆ పని మీదే ఉన్నాను. సరే. హలో ప్రసాద్ గారు, యాక్చువల్లీ ఆ ఇంట్లోంచి 8 ఏళ్లుగా ఎవరెవరున్నారో వాళ్ళ గురించి కొంచెం కనుక్కోండి. ఆ ప్లేస్లో ఎవరో కామన్ స్టేస్ ఉంటారు. అంతా రెడీ అయిపోయిందా? అలాగే మేడం, నేను ఏరియా దగ్గరలోనే ఉన్నాను. ఎవరు స్టే అయి ఉన్నారో కనుక్కుంటాను. తిన్న ముందు పంపించు. ఈ ఇంట్లోంచి పారిపోయి వచ్చింది. ఎవరికన్నా తెలిస్తే అసలు ఏమంటారు? అమ్మమ్మ, ఒకవేళ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బలవంతంగా పెళ్లి చేసేస్తారు. చూడు నీలు, నేను నీతో ఉన్నాను. ఇలా ఇంటి నుంచి పారిపోవడం వల్ల ఏదీ సరి అవ్వదు. నేను అన్నయ్య వదినలతో మాట్లాడి అంతా సరిచేస్తాను. ఇలా చూడక్క, మీరు గనక ఏదైనా మాట్లాడారంటే నేను ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతాను. అరే వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. ముందు మా భారం తగ్గిపోతుంది. నా వల్ల మీకు అంత ప్రాబ్లం అవుతుంది అనుకుంటే నేను వెళ్ళిపోతానులే. మీకు భారం అవడానికి రాలేదు. మా అత్తయ్య నన్ను అర్థం చేసుకుంటుందని ఇక్కడికి వచ్చాను. అంతకు మించి ఇంకేం లేదు. నాన్న, ఇది అక్కడే అడ్రస్. అమ్మా, నేనిక్కడుండి నా డ్రీమ్స్ని ఎప్పుడూ కంప్లీట్ చేసుకోలేను. నా మనసుకు నచ్చినట్టు నేను ఇక్కడ ఉండలేను కూడా. అందుకనే నేను వెళ్తున్నా. మీరు జాగ్రత్త. మీ ప్రాబ్లం ఏంటన్నా? రోడ్ చూసి బండి నడపండి. హలో, మేమిప్పుడు ఢిల్లీకి రాలేకపోతున్నాం. కొంచెం ప్రాబ్లం అయ్యింది. నువ్వు ఇదెలా చెప్పగలుగుతున్నావు? నేను యుఎస్ఏ ఎలా వెళ్తాను? నేను నిన్ను కలవడం ఎలా? హలో హలో, ఏం లేదన్నయ్య, డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కే తీసుకువెళ్ళండి. సార్, ఆ సంజయ్ ప్రకాష్ ఫైల్ని పంపించాడు. నేను అడ్రస్ చెక్ చేస్తే అది న్యూయార్క్ అని ఉంది. 8 ఏళ్ల నుంచి ఈ ప్రాపర్టీ సీల్డ్ ఉంది సార్. వాడి పాత నెంబర్ దొరికింది కదా, కాల్ చేయండి. స్పీకర్లో పెట్టండి. నేను ప్రకాష్ మిశ్రా గారితో మాట్లాడొచ్చా? మీరెవరు? నేను లక్నో నుండి మాట్లాడుతున్నాను. లక్నోలో ఆయన ఒక ఇల్లు నమ్మాడు. దాని గురించి మేము మాట్లాడాలి. ఇంటినా మేడా? ప్రకాష్ ఒక గోన్. వాడికైతే లక్నోలో ఎవరూ తెలియదు. ఇక ఇంటిని ఎలా కొనగలడు? మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఉంటారు. సరే, మీరు ఒక పని చేయండి. అతని ఫోటో నాకు పంపిస్తారా? అలాగే ఆ నార్వే అడ్రస్ కూడా నాకు పంపండి. సరే, మీకు నేను షేర్ చేస్తాను. సార్, ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అన్ని అబద్ధాలే వస్తున్నాయి. అసలు స్నేక్ అండ్ ల్యాడర్ ఆడుతున్నట్టు నాకు అనిపిస్తోంది. ఈ ఇల్లు కొనుక్కోవడం, అమ్మడం ఇదంతా నాకు ఫ్రాడ్ అనిపిస్తోంది సార్. సార్, ఈ సంజయ్ ఏమైనా అబద్ధం చెప్పుంటే వాడిని నేను ఊరికే వదిలిపెట్టాను సార్. ఆ ఇంటి గురించి రిజిస్టర్ ఆఫీస్లో అన్నీ కనుక్కోమని చెప్పాను కదా, కనుక్కున్నారా? అవును సార్, మాకు ఆ ఫైల్ అయితే దొరికింది సార్. అమన్దీప్ గుప్తా, మౌనికా గుప్తా, ఇంకా సాగర్ గుప్తా. ఈ స్టోరీ 2010లో స్టార్ట్ అయింది. అసలు ఆ కాలనీ వాళ్ళకి ఏదైనా తెలుసుండొచ్చు. ఎన్ని జోక్స్ చెప్తారు? ముందు టీ తాగండి. వంట ఏం చేశారు? నీకిష్టమని చెప్పి బెండకాయ కూర చేశాను. ఐ లవ్ యూ మామ్. ఎంత సంతోషపడుతున్నాడో చూడండి. రారా, బ్యాడ్మింటన్ ఆడుకుందాం. మరి పదన్నా, ఇంకెందుకు ఆలస్యం? సార్, అయితే వెళ్దామా టీ తాగడానికి? హలో
సార్ ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. చేతన్ 2012లో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. అందులో 3 పార్ట్నర్స్, కానీ సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత ఆ 3 పార్ట్నర్స్ ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలీదు. ఇప్పుడు వాడు అంతా చెప్పాల్సిందే. ఇది ఆ కంపెనీ అడ్రస్. మేము అప్పటినుంచి వాడికి ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాం, కానీ వాడి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒక నెంబర్ పంపిస్తున్నాను, దాని కాల్ రికార్డ్ చెక్ చేయండి, చివరి లొకేషన్ ట్రేస్ చేయండి. ఇంకా కంపెనీ కాల్ లెటర్ పంపాను, దాని గురించి కూడా కనుక్కోండి. తను ఏ క్యాబ్లో వెళ్ళిందో ఆ విషయం కూడా కనుక్కోండి. మీకు అమర్దీప్ వాళ్ళ గురించి ఏదైనా తెలుసా? సార్, వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు. 2 ఏళ్ళు ఇక్కడే ఉన్నారు, కానీ ఎవరితో వాళ్ళు కలిసేవాళ్ళు కాదు. తర్వాత ఒకరోజు తెలిసింది వాళ్ళు లక్నో వదిలేసి వెళ్ళిపోయారని చెప్పి. అప్పటినుంచి ఆ ఏజెంటే చూసుకున్నాడు. సరే, థ్యాంక్స్. మీరు కూడా వెళ్ళొచ్చు. థ్యాంక్స్ అండి. ఒకవేళ ఈ ఫ్యామిలీనే వాళ్ళని చంపేసి ఎవరికి తెలియకుండా ఎక్కడైనా ఉన్నారా? లేదు. అలాగైతే ప్రకాష్ మిశ్రా ఈ కేసులో ఏం చేస్తున్నాడు? ఏమైనా చేయని, ఈ గుప్తా ఫ్యామిలీని మనం పట్టుకోవాలి. వాళ్ళు యూపీలో ఉండని, యుఎస్లో ఉండని, ఎక్కడైనా ఉండని, గుప్తా ఫ్యామిలీ దొరకడం మనకి చాలా అవసరం. సార్, వీడి బాడీ ఇంకా మొహం కొంచెం తేడాగా ఉంది. ప్రకాష్ మిశ్రా 2012 నుంచి ఇండియాకి రాలేదు. నిజమేంటో నేను చెప్పనా? నువ్వు అబద్ధం ఆడుతున్నావు. లేదు సార్. ప్రాపర్టీ అమ్మిన దాని గురించి మాతో అబద్ధం ఆడుతున్నావా? సుమన్ నివాస్ ఓనరు ప్రకాష్ మిశ్రా కాదు, అమర్దీప్ గుప్తా. వీడిని లోపల ఉంచండి, నేను ఇప్పుడే వస్తా. సార్, నేనేం చేశాను సార్? సార్, నేనేం చేయలేదు సార్, నాకేం తెలియదు సార్. సార్, ఇలా చూడు, నీ కథ బాగానే ఉంది, కానీ మాకు నిజమేంటో తెలుసు. నీకు 3 బిజినెస్ పార్ట్నర్లు ఉండేవాళ్ళు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. నీ ఇంటి వెనకాల దొరికిన శవాలు వాళ్ళవే అని చెప్తున్నా. ఇప్పుడు నిజం చెప్పనా? ఆ 3 నువ్వు చంపేసి అక్కడ పాతి పెట్టేసి మళ్ళీ లక్నోకి వెళ్ళిపోయావు. కొన్నేళ్ల తర్వాత మళ్ళీ అదే ఇంటికి వచ్చావు. నీ పెళ్ళాన్ని పిచ్చిదాన్ని చేయాలని చూసావు, ఎందుకంటే నిందంతా తల మీద వేయచ్చు కదా. ఇదే కదా నీ ప్లాను? చెప్పు. సార్, ఆ బిజినెస్ పార్ట్నర్ గురించి నాకు అసలు ఏమీ తెలియదు సార్. సార్, వాళ్ళు కంపెనీ డబ్బులు తీసుకుని పారిపోయారు సార్. నా దగ్గర అసలు అప్పుడు ఏమీ లేవు సార్. సార్, నాకు అప్పుడు సిగ్గేసి వెనక్కి వెళ్ళిపోయాను సార్. ఎందుకో తెలీదు, ఈరోజు నీ మాటల మీద నమ్మకం కలుగుతుంది. చేతన్, అనిత, సంజయ్ యాదవ్, ఆ హిప్పీ ప్రకాష్, ఇంటి ఓనర్ గుప్తా, ఈ కేసు వీళ్ల మధ్యలోనే ఉంది. సరిగ్గా ఆలోచించాలి, అప్పుడే ఆన్సర్ దొరుకుద్ది. సార్, ఆ కాంట్రాక్టర్ గురించి తెలిసింది సార్. నేను అతని దగ్గర 8-9 ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ గురించి అడిగాను సార్. అక్కడున్న వాళ్ళందరినీ అడిగాను సార్, వాళ్ళతో కూడా మాట్లాడాను. అందులో ఒక అతను మాత్రమే మిస్సింగ్ లో ఉన్నాడు, ముంగేలి లాల్. నేనే ముందు తీసి పెట్టాను. ఎప్పుడు నా బిందె మీద నీకు కళ్ళా? చంపా, ముంగేలి లాల్ ఎక్కడా? అరే, నాకేం తెలిసి ఎక్కడున్నాడో. వాడు ఇంటికొచ్చి 9 ఏళ్ళు అవుతుంది. వాడి గురించి ఏదైనా తెలిస్తే నాకు చెప్పండి ప్లీజ్. నాకు తెలిసిందంతా ఇంతే. వాడికి ఆ పువ్వుల దానికి సంబంధం ఉందని వాడే నాకు చెప్పాడు. దాంతో కాపురం పెడతానని చెప్పాడు. అరే, నన్ను వదిలేయండి, నా పిల్లల గురించి కూడా ఆలోచించలేదు వాడు. పెళ్ళైన తర్వాత కూడా ఎప్పుడూ మీరు ఇలాగే పువ్వులు పెడతారా? నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. చంపా నా భార్య, ఒక కూతురు కూడా ఉంది. నేనసలు
నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళట్లేదుగా. ఒకవేళ మా దగ్గర చాలా డబ్బులు ఉండుంటే నేను చంపా కుందల కోసం ఒక పెద్ద ఇల్లు కట్టేదాన్ని. ఇంకా ఎక్కువ డబ్బులుంటే మేమందరం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఆ పిచ్చోడిని నేను దాంతో పాటు పట్టుకున్నాను. మీకు తెలుసా వాడు నాకు అసలు ఏమని చెప్పాడు? వసే నువ్వా? నా ఇల్లు పాడు చేస్తావా? నువ్వు రెండో పిల్లం అవ్వాలనుకుంటున్నావా? తను వదిలో. నేను తన్నే పెళ్లి చేసుకోవాల్సింది. తిరిగి వచ్చేస్తే నాన్న నీతో పెళ్లి చేశాడు. దీని ప్రకారం వేరే ఆడది ఈవిడ కాదు, అది నువ్వు. ఇలా చూడు, ఇంకొకసారి తన్ని ఏవైనా అన్నావంటే నేను నిన్ను వదిలేస్తాను శాశ్వతంగా. 2 రోజుల తర్వాత ఏదో పెద్ద పని దొరికిందని చెప్పి వెళ్ళాడు. డబ్బులు బాగానే దొరుకుతుంది, అందుకే వాడు తిరిగి రాలేదు. పువ్వులు దాన్ని పెళ్లి చేసుకొని వాడు బాగానే ఉన్నట్టున్నాడు. ఇంకా నన్ను ఈ పిల్లలతో ఒంటరిగా చావమని వదిలేశాడు. వాడు సమాధి చేసి వెళ్ళిపోయాడు. వీడే వాళ్ళని చంపేసి అక్కడ పాతి పెట్టేసి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. ఉండొచ్చేమో సార్, కానీ ఇన్నేళ్ల తర్వాత ముంగేలిని ఎలా వెతకాలి? సార్, ముంగేలతో పాటు ప్రకాష్ మిశ్రా కూడా ఉండొచ్చు. 2013లో సుమన్ నివాస్ని అమ్మేసి పుల్వాని బహుశా పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా. ఏమైందండి? ఎందుకు టెన్షన్గా ఉన్నారు? నేను చచ్చిపోతాను. నేను ఇక్కడ ఉండలేను. కేసు బాగా డిఫికల్ట్గా మారిపోతుంది. కిల్లర్ ఎవరో అసలు తెలియట్లేదు. గుప్తా ఫ్యామిలీ వాళ్ళు కూడా సడన్గా లక్నో వదిలి వెళ్ళిపోయారు. సార్ ఒక నిమిషం చెప్పండి. ఏంటి, నీలం పారిపోయిందా? సార్కి చెప్పు. సార్, అది మేడం ఆ రోజు చాలా బాధలో ఉన్నారు. నాకేం గుర్తుందంటే ఎయిర్పోర్ట్కి ఫోన్ చేసి మేడం ఫ్లైట్ టైమింగ్ కనుక్కుంటూ ఉన్నారు, అంతవరకే సార్. నేను యుఎస్ఏ ఎలా వెళ్ళాలి? నిన్ను ఎలా కలవాలి? మీ అమ్మాయి ఫోన్ని ట్రేస్ చేశాం. మాకు తెలిసిందేంటంటే తనకెవరితో సంబంధం లేదు. తను యాక్చువల్లీ ఎప్పుడు ఒక అమ్మాయితో మాట్లాడేది. తన పేరేంటంటే నిషా మల్హోత్రా. అలాగే ఇంకో విషయం, మీ అమ్మాయి అబద్ధం వెనక 2 విషయాలుండొచ్చు. ఒకవేళ యుఎస్ ఫ్లాట్లో స్టక్ అయ్యి ఉండొచ్చు, ఒకవేళ తను నిషా మల్హోత్రాతో పారిపోయి ఉండొచ్చు. తను ఇచ్చినటువంటి యుఎస్ కంపెనీ నంబర్ 15 సంవత్సరాల క్రితమే క్లోజ్ అయ్యింది. మీరిచ్చిన అడ్రస్కి మేం వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ లేదు. చూడండి, మీరు భయపడకండి. మా టీం నిషాని పట్టుకుంటారు. నేనిప్పుడే లక్నోకి వెళ్తున్నా. మీ కూతురు అసలు ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకుంటాను. మీ వల్లే అంతా జరిగింది. మీరు మీ మూఢనమ్మకాల్ని నమ్ముకుంటూ తనని అసలు పెళ్లి చేసుంటే ఇదంతా జరిగేదే కాదు. కానీ అమ్మా, మీరెందుకు అసలు తనతో ఇలా మాట్లాడారు? నేను మీతో మాట్లాడాను కదా. నేను తప్పు చేశాను పూనం. ఆ అమ్మాయిని వెతికి పెట్టు చాలు. సార్, మాకు రిజిస్టర్ ఆఫీసులో గుప్తా వాళ్ళ గురించి డీటెయిల్స్ దొరికాయి. వాళ్ళు కూడా ఒక విధంగా విచిత్రమే. అంటే ఈ గుప్తా వాళ్ళు లక్నో వదిలి వెళ్ళినప్పటి నుంచి అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అయినా అమర్దీప్ గుప్తా వాళ్ళ పెళ్ళం అకౌంట్లో డబ్బులు కట్ అవుతూనే ఉన్నాయి. ఏంటి? ఆ గుప్తా ఫ్యామిలీ గురించి డీటెయిల్స్ మొత్తం దొరికాయి సార్. గుప్తా వాళ్ళు లక్నో వదిలి వెళ్ళినప్పటి నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేవు. అయినా అమర్దీప్ గుప్తా వాళ్ళ పెళ్ళం అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతూనే ఉన్నాయి సార్. ఏంటి? అయితే వెంటనే బ్యాంకుకి ఫోన్ చేసి వాళ్ళిద్దరి పెన్షన్ అకౌంట్ని ఫ్రీజ్ చేయమనండి. డబ్బు తీసేవాడు ఖచ్చితంగా బ్యాంక్కి కాల్ చేస్తాడు. పదండి.
నాకేమైనా జైలు శిక్ష పడితే నువ్వు ఆ ఇంటిని అమ్మి ఇక నువ్వు బయటికెళ్ళి నీకంటూ ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేయి. నువ్వు ఆ టాబ్లెట్స్ వేసుకుంటావు కదా, వేసుకోవడం ఆపేసేయి. నేను దాన్ని నీకు నువ్వెప్పుడు చీకట్లోనే ఉండాలని ఇచ్చాను. కానీ ఎందుకు? అనిత, నాకు 10 కోట్ల అప్పు ఉంది. నీ దగ్గర డబ్బులు అడగడానికి ధైర్యం సరిపోలేదు, అందుకనే చేశాను ఇవన్నీ. నేను నా దగ్గర డైరెక్ట్ గానే అడగొచ్చు కదా, నేను నీ భార్యని, ధైర్యంగానే అడగొచ్చు. అంజలి చౌదరి వయసు 18. తన హైట్ 5.4 ఉంటుంది. గోరఖ్పూర్లో తప్పించుకుంది. తన గురించి ఏదైనా తెలిస్తే ఈ నంబర్ కాల్ చేయండి. అవును మేడం, తను ఏడుస్తూ ఉంది. తను ఎవరికో ఫోన్ చేసింది, వాళ్ళు రాప్చే లాడ్జ్కి రమ్మన్నారు, అంతే. రాప్సీ లాట్ రా. పదండి. ఈ అమ్మాయిని చూసారా? త్వరగా చెప్పండి. తెలీదు మ్యామ్. నీలం, నీలం, నీకేం కాలేదు కదా? ఎక్కడికి తీసుకెళ్తున్నారా నీలంని? మ్యామ్, దుబాయ్లో జాబ్ ఇప్పించడానికి. నీలం, నీకు అసలు ఏం జరుగుతుందో తెలుసా? హా? దుబాయ్లో పని ఇప్పిస్తారా? ఇప్పుడే నీ సంగతి చెప్తా. హలో సార్, నీలం దొరికింది. వస్తున్నాను సార్. ఇప్పుడు మేము నిన్నేం చేస్తామో చూడు. రా. ఈమెను చూసారా? లేదు సార్. ఈవిడ్ని చూసారా? ఇలా చూడు. ఈమెను ఎక్కడైనా చూసావా? తిను ప్రకాష్ మిత్ర పెళ్ళాం. ప్రకాష్ మిశ్రా భార్య అంజలి. మేము రిక్వెస్ట్ చేసినట్టుగానే మీరు బ్లాక్ చేశారు. కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్స్. చూద్దాం, వాడు త్వరగానే ఫోన్ చేస్తాడు. రవి, ఎస్ సార్. ఆ రూమ్ చెక్ చేయండి. మీరిక్కడ చూడండి. సార్, లోపలైతే ఏమీ లేవు సార్. సార్, ఇక్కడ కూడా ఏం లేదు. రవి, ఎస్ సార్. దీన్ని చూస్తుంటే విచిత్రంగా ఉంది కదా. ఇలాంటి ఇంట్లో సిమెంటేల్ ప్లాట్ఫామా? ఇలా చూడండి, ఇక్కడ పనిచేసే వాళ్ళని పిలిపించండి. పోస్ట్ మార్టం కోసం అంబులెన్స్ పిలిపించండి. దేవ్, ఒకసారి లక్నోకి వస్తారా? సార్, అంబులెన్స్ వస్తుంది. విషయం ఏంటంటే, అసలు ఈ అమ్మాయి ఎక్కడికెందుకు వచ్చింది? అసలు ఈ ప్రకాష్ మిశ్రా ఎవరు సార్? నాకెందుకో నిషా మిశ్రాకు ఈ కేసుకు ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. సడన్గా అంజలి లైఫ్లోకి వచ్చింది తను మాత్రమే. మేబీ మిశ్రాకు రిలేషన్లో ఉండడం ఇష్టం లేనట్టుగా ఉంది. అంజలి అందుకు ఒప్పుకోలేదేమో. అందువల్ల నిషా అంజలిని చంపేసింది. నిషా నెంబర్ ఉంది కదా సార్, అది ఢిల్లీ అడ్రస్లో రిజిస్టర్ అయింది. అయితే ఢిల్లీ వెళ్దాం. సడన్ గా నా అకౌంట్ ఎందుకు బ్లాక్ అయింది? మీ సర్వీస్ అంత చెత్తగా ఉందా ఏంటి? సారీ మేడం, ఎవరు మాట్లాడుతున్నారు? అసలు ఈ అకౌంట్ వేరే పేరు మీద ఉంది. నేను నిషా మల్హోత్రాని మాట్లాడుతున్నాను. ఢిల్లీ త్రివేణి అపార్ట్మెంట్స్ లో ఉంటాను. దీనికి అర్థం ఏంటి? ఓకే, ఢిల్లీ.
అమ్మా నాకు నాన్న మొహం కూడా గుర్తులేదు. వాళ్ళు నన్ను గుర్తుపడతారా? తనకి మనిద్దరం అంటే అసలు ఇష్టం లేదు నాన్న. ఎప్పటికీ తిరిగి రాడు. నేను నాన్నని చూడాలి. మొత్తం చెక్ చేయండి. సార్ నేను లోపల చెక్ చేస్తాను. సార్ లోపలేమీ లేవు. ఇందులో చూడండి. సార్ ఇందులో కూడా ఏమీ లేవు. సార్ ఏమైంది? మీరు? నేను పక్కింట్లో ఉంటాను సార్. నిషా మల్హోత్రా అనే అమ్మాయి ఇక్కడ ఉండేది. ఎక్కడుంది? తన బాయ్ ఫ్రెండ్తో పాటు ఉంటుంది. నిన్నటి నుంచి లేదు. సార్ సుమన్ నివాస్లో దొరికిన శవాలు ఎవరివనేవే తెలియలేదు. ఇప్పుడు కామన్ లింక్ నిషా మల్హోత్రా. ఇప్పుడు ఆమె కూడా లేదు. సార్ తన బాయ్ ఫ్రెండ్తో ఉంటుందని నాకు ఇప్పుడే అర్థమయ్యింది. జరిగిన మర్డర్స్ వెనకాల వాళ్ళ హస్తం ఉంది. ఒకవేళ ప్రకాష్ మిశ్రా పేరు మీద వీళ్ళు గాని చేయట్లేదు కదా. అంజలికి యుఎస్లో ఉద్యోగం ఇప్పిస్తానని పిలిపించింది వీళ్ళే అవ్వచ్చేమో. ఒకవేళ నిషా అలాగే ఇతర మర్డర్స్కి ఏదైనా సంబంధం ఉందనుకుంటాను. సార్ ముంగిరి కూడా అయ్యుండొచ్చు. కానీ సస్పెక్ట్స్ అందరూ మన కస్టడీలోనే కదా ఉన్నారు. ఒక్క నిమిషం. సార్ మీ దగ్గర అంజలికి వచ్చిన అపాయింట్మెంట్ లెటర్ ఉందా? ఉంది సార్. ఏది చూపించండి చూస్తా. వెళ్ళి తీసుకురా. ప్రకాష్ మిశ్రా సంజయ్ యాదవ్కి యుఎస్ అడ్రస్ ఇచ్చాడు కదా, దీంతో టాలీ చేయండి. సార్ ఒక్క నిమిషం, నేను ఫోటో తీసుకున్నాను. సార్ 20 కూపర్ స్క్వేర్ మరీనా స్ట్రీట్ ఇదే సార్. వాడిదొక్క తప్పు చేశాడు. 8 years బ్యాక్ యూజ్ చేసిన అడ్రస్సే మళ్ళా యూజ్ చేశాడు. ఇప్పుడు వాడిని ఆట పట్టిస్తాను. మనం ట్రేస్ చేసిన యుఎస్ అడ్రస్ లక్ష్యానంద్ పేరు మీద ఉంది. మనకున్న ఛాలెంజ్ ఏంటంటే ఇండియన్ ఎంబసీ ద్వారా మనకి కోఆపరేట్ చేయమని వాళ్ళకి మనం మెసేజ్ పంపించాలి. లక్ష్యని ఇండియాకి పంపమని అడగాలి. ఎస్, లక్ష్య ఇండియాకి రావాలని చెప్పి 2 ఎంబసీలు కూడా ఒప్పుకున్నాయి. మీరు రవికాంత్తో కలిసి వెంటనే ఢిల్లీకి వెళ్ళండి. సార్. వెరీ గుడ్. లక్స్, నేను ఉండడానికి నా న్యూయార్క్ ఇల్లు ఇచ్చాను నీకు, కానీ నువ్వు దాన్ని ఇల్లీగల్ వర్క్ కోసం యూజ్ చేసావు. ప్రకాష్ మిశ్రా ఉరఫ్ సాగర్ గుప్తా, మీ అమ్మా నాన్న ఎవరు? ముంగేరి ఎందుకు? మా నాన్న దగ్గర చాలా డబ్బుంది. నాకు ఆ డబ్బుతో చాలా అవసరాలున్నాయి. కానీ వాళ్ళు నన్ను డబ్బు ఖర్చు పెట్టనిచ్చేవాళ్లే కాదు. అక్టోబర్ 15th రాత్రి గుడ్లో స్లీపింగ్ టాబ్లెట్లు వేసి వాళ్ళని చంపేశాను. ఇంకా ముంగేరి నా దగ్గర డబ్బుల కోసం పనిచేస్తానని చెప్పాడు. బాడీస్ని బెడ్షీట్తో కవర్ చేశాం. ముంగేరి హెల్ప్తో వాళ్ళని బూడ్చిపెట్టాం. ముంగేరిని అలా వదిలేస్తుంటే నాకు ప్రాబ్లం వచ్చేది. తర్వాత రోజు ఐటమ్స్ షిప్ చేయడానికి కొంతమందిని పిలిచాను. లక్నో వదిలి వెళుతున్నానని చెప్పాను. అవసరం వచ్చిందని ప్రకాష్ మిశ్రాకి ఆ ఇల్లు అమ్మేశాను. ప్రకాష్ మిశ్రా వాడు బాగా డబ్బున్న మనిషి.
నేను వాడి అకౌంట్లో డబ్బులు తీసుకున్నాను. ఇంటర్నెట్ ఫ్రాడ్. మీకు ఇంటర్నెట్ ఫ్రాడ్ గురించి తెలిసి ఉంటుంది కదా. లక్నో అడ్రస్ని ట్రేస్ చేస్తారని నేను అనుకోలేదు. అందుకే నేను దాన్ని యూజ్ చేశాను. అంజలిని ఎందుకు చంపావు? నేను అమ్మాయిని కిడ్నాప్ చేశాను. వాళ్ళని ప్రేమించానని నటించి డబ్బులు తీసుకునేవాడిని. ఎందుకు? ఎంజాయ్ చేయడానికేగా. చాలనుకున్నప్పుడు చంపేశాను. కానీ అంజలి వేరు సార్. తనతో మాట్లాడటానికి నిషాని వాడుకున్నాను. ముందు నిషాని వాడుకొని తర్వాత నిషాని వదిలేసి అంజలిని పెళ్లి చేసుకోవాలనుకున్నా. కానీ అంజలి యుఎస్కి వెళ్ళాలని చెప్పేది. కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను కానీ నమ్మలేదు. నన్ను వదిలేయాలనుకుంది కానీ నేనేం చేయను? చంపేశాను. కానీ శవాన్ని మాత్రం గౌరవంగా దాచిపెట్టాను. సేమ్ మా అమ్మా నాన్నని చేసినట్టే. అలాగే ముందిరి కూడా. ఇంకా నిషా? తను నిన్ననే చంపేశాను. శవం డిక్కీలో ఉంది. బండి అక్కడుంది. నన్ను మీరెక్కడ కూర్చోబెట్టారు? ఈ పిచ్చి నా కొడుకుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. చెప్పురా, తను ఏం న్యాయం చేసింది చెప్పు, చెప్పురా. వాడు నన్ను వదిలి వేరే కాపురం పెట్టాడనుకున్నాను. ఇన్నేళ్లుగా వాణ్ణి తిట్టుకుంటూనే బతికాను. కానీ నువ్వు వాణ్ణి చంపేసావేంట్రా? నరకానికి వెళ్తావురా నువ్వు? వాడు తన్ని ఇంకా డబ్బులు తీసుకొని నా దగ్గరకు వచ్చాడు. అందుకే చంపేశాను. నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం. కానీ చంపాని అలాగే నా కొడుకుని వదిలిపెట్టలేను. ఇదిగో తీసుకో. ఈ డబ్బంతా నువ్వే ఉంచుకో. హాయిగా జీవించు. నువ్వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకో, నీకు నచ్చినట్టుగా. ఎవరికి ఎంత ఇవ్వాలో మీరు చెప్పండి. త్వరగా అందరికీ డబ్బులు ఇచ్చేసి బాకీ తీర్చుకుందాం. నువ్వు ఒక్క విషయం సరిగ్గా చెప్పావు. ఏంటి? ఇంట్లో అయితే దెయ్యం ఉంది. మీరున్నారే. వస్తే మీ ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ మీద కేసు సాల్వ్ అయింది. సార్ మీరు కరెక్ట్గా చెప్పారు. పూనం మేడం వల్లే ఈ కేసు సాల్వ్ అయింది. సార్ నేను ఏం చెప్పానంటే అయిపోయిందిగా. వెళ్దామా?